హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడా మీకే వందనాలు, రాజా మీకే వందనాలు, సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు, త్రియేక దేవా త్రిత్వమై ఉన్నవాడా మీకే వందనాలు. స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా అయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ సేవకుల్ని ప్రభా మీరు పిలిచుకుని నాయన గతించిన 35 సంవత్సరాల ప్రభా చాలిన దేవుడిగా సరిపోయిన వాడిగా ఉండి ప్రభా ముందు వెనుక మీరు ఆవరించినాక కుడి ఎడమలకు ప్రభా తొలగిపోకుండా ప్రభా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు వందనాలయ్యా. విడిచిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా ఈ స్థలంలో ప్రభా మీరు చేసిన మేలు మహోపకారాల నిమిత్తం ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభా మేమందరం కూడా సమకూడి ఉంటుండగా ప్రభా మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. మీ దయా సహాయాన్ని కృపా సహాయాన్ని మీరు అందించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రార్థనలను బట్టి వందనాలు. వారి పక్షంగా మీరు చాలిన దేవుడిగా ఉన్నారు ప్రభా. వారి ప్రార్థన మీరు ఆలకించాలయ్యా, వాళ్ళకి మేలు చేస్తారయ్యా, క్షేమం ఉంచారయ్యా, సత్యం లెక్కలో ఉంచారు ప్రభా. ఇంకో నాయన ఈ సమయంలో నీ దాస్త్రాలను నన్ను కూడా ప్రభా ప్రేమించి ప్రభా ఈ భూమిలో చేర్చినారు ప్రభా. అయ్యా నీ యొక్క పరిశుద్ధ లేఖనాలు నాయన నీ పిల్లల దగ్గర పంచుకోవడానికి ప్రభా నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నానయ్యా. నీకు అప్పగించుకుంటూ వస్తాను. నా పెదవులు కాల్చండి, నా హృదయాన్ని కాల్చండి, మనసుని కాల్చండి. ఎంతో మామిడి వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నన్ను మలచమని, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని, రావాల్సిన బిడ్డలు త్వరం పెట్టి తీసుకుని రమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఈ దేవుని సముఖంలో దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మాస్లో మన అన్నయ్య వదిన మరి మాకు చాలా కాలం నుంచి తెలుసండి, అంటే ఒక 30 years నుంచి తెలుసు. కానీ దేవుడు అద్భుతంగా మొన్నటి దినంలో మరి వదిన నాకు ఫోన్ చేసి అమ్మాని వాక్యం పంచుకోవాలని చెప్పడానికి సహాయం చేశారు. అదే సమయంలో ఉన్న సమయాన్ని బట్టి ఏంటంటే మీరు ప్రార్థన అవసరతలు అడిగారు, వాళ్ళు ప్రార్థించారు, దేవుడు సహాయం చేశారు. వాటిని బట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆయన సముఖంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి దేవుడు సిద్ధపరిచారండి. పరిశుద్ధ లేఖనాల్లో అసలు కృతజ్ఞత స్తుతులు ఎందుకు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, చెల్లిస్తే ఏం ప్రయోజనం అని కొన్ని మాటలు మరి మనం చూసుకుందామండి. ఫస్ట్ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలుసు, ఒకసారి చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం చాలాసార్లు కూడా తెలియని దానికోసం చాలా తాపత్రయపడతాము, తెలిసిందేమో నిర్లక్ష్యం చేస్తాము. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఒకవేళ మీరు చెయ్యాలని ఆశపడితే దేవుడు ఏమంటున్నాడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన చాలా ఇష్టం అంటండి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఏం చెయ్యాలంటే చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా ఎన్నికలోకి వచ్చిందైనా ఎన్నికలోకి రానిదైనా కూడా ఏం చెల్లించాలంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకేంటండి, కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లిస్తే మనకి ఏ ప్రయోజనము అంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి 2వ అధ్యాయము 2-3 వచనాలండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. పౌలు గారు చెప్తున్నారండి తిమోతికి, ప్రార్థనలు యాచనలు మాత్రమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి అని చెప్తున్నారు. ప్రార్థనలు యాచనలు అంటే ఉపవాస ప్రార్థనలు, లైక్ ప్రేయర్స్ అని, చైన్ ప్రేయర్స్ అని, ప్రేయర్ విషయంలో చాలా మనకు అక్కర కలిగిన వారంగా చాలా ఘనంగా ప్రయాసపడతాం. కానీ ఒక్కసారి ప్రార్థనకి రిజల్ట్ వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు
గారు తిమోతికి హెచ్చరించారండి. ఈరోజు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుందంట? 3వ వచనం ఒకసారి చదవండి. ఇది మంచిది, అది మంచిదంటండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం మాత్రమే కాకుండా అది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. అదండి, అది మంచిదంట. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు మంచివాడు, మనకు మంచి చేస్తాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? ఆయన ఏదైతే మంచిది అని అంటున్నారో ఆ మంచి చేయడానికి ప్రయాసపడదామండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏంటండి? దేవుని చిత్తము, అది మంచిది, ఆయనకు అనుకూలం అంటండి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు, ఆయన సంతోషపెట్టే వరంగా మనం ఉన్నాం, ఆయనకి ఇష్టలుగా ఉంటామండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమవుతుందండి? ఇష్టలుగా ఉంటాం. తర్వాత ప్రియమైన బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విషయంలో కొలస్సీలకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం చేసినా కూడా యేసు నామములో తండ్రికి మనం చేయవలసి ఉందండి. ఏంటి మాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? అన్నిసార్లు కూడా ముడికి ఇలా పెట్టుకోలేం కదా, అన్నిసార్లు కూడా భోజనాలు పెట్టలేం కదా, అన్నిసార్లు కూడా స్నాక్స్ ఇవ్వలేం కదా. అయితే మరి పరిశుద్ధ వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఏం చేసినా మాట చేతైనా క్రియ చేతైనా, మాట ద్వారా అయినా స్తుతులు చెల్లించవచ్చు. ఒకవేళ సంవత్సరం అంతా కూడా మాటలు చేస్తే లాస్ట్కి క్రియ చేయాలనుకుంటే ఒక ప్రమాదంతో ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని మనం ఏం చేయాలంటండి? యేసు క్రీస్తు వారి ద్వారా తండ్రికి ఆయన నామం పేరట, యేసయ్య నామం పేరట ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం, అది మంచిది, అనుకూలమైంది. అంత మాత్రమే కాకుండా మాట చేతైనా క్రియ చేతైనా దేని చేతైనా కూడా మనమైతే మస్ట్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించరో వారి హృదయం కఠినమైపోతుందండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మన హృదయం మెత్తగా ఉంటుంది, దేవునికి అనుకూలంగా ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, తర్వాత ఇంకొక మాట చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ కృతజ్ఞతాస్తుతులు మరి ఎప్పుడు చెల్లించాలి అంటే 5వ అధ్యాయము 20వ వచనం అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. ఎప్పుడండి? ఇలా సంవత్సరానికి ఒక్కసారేనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం? లేకపోతే ఏదైనా మంచి జరిగితేనా? లేకపోతే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడేనా? నీకు సంతోషంగా ఉన్నప్పుడేనా? అలా కాదండి. ఏ సమయంలో అయినా, ఉదయం అయినా, సాయంత్రం అయినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎల్లప్పుడూ కూడా నేనుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అది ఒక ఫలం అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక ఫ్రూట్. నువ్వు దేవుని కొరకు ఈ భూమి మీద ఒక సాక్షిగా ఉన్నావంటే నీ సాక్ష్యం నుంచి ఆయన ఏం కోరుతున్నారంటే ఒక ఫలం కోరుతున్నారు. ఆ ఫలం ఏంటండి? నీ కానుక కాదు, నీ స్తుతి కాదు, నీ ఆరాధన కాదు, అంటే అవి కూడా అవసరమే. కనిపోయింది ఏంటంటే స్తుతులు, కృతజ్ఞతతో కూడిన స్తుతులండి. స్తుతులంటే ఆరాధిస్తాం కదా, ఆ ఆరాధనలు ఏముండాలంటే కృతజ్ఞత అనేది కొద్దుగా పడకూడదు, కృతజ్ఞత అనేది లోపంగా ఉండకూడదు. నీ హృదయంలో కృతజ్ఞత లేకపోతే నువ్వు కఠినమైపోతావు, వ్యతిరేకమైపోతావు, విరోధంగా అయిపోతావు. అన్ని వేళలా ఆయన్ని కనపరచలేవు, కొనియాడలేవు, బ్రొక్కలేవు, పూజించలేవు. కనుక ఏం చేయాలండి? ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంటండి. కనుక ప్రియమైన బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతుల విషయంలో ప్రభు మనతో ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఏదైనా యేసయ్య మనం చేయమని చెప్పారు అంటే ఆయన చేసనే చెప్తారండి. వాక్యంలో అది చెప్పబడుతుంది. కనుక మరి యోహాను సువార్త ఒక 2 ఉపమానాలు చిన్న చూద్దామండి. పెద్దగా కాదు, కానీ టైం తక్కువ ఉంది కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో లేదా అనేది 6వ అధ్యాయం 11వ వచనం అండి. 6:11 యోహాను సువార్త
6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలోకి వెళ్ళాక ఆయన ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో మన చేతుల్లోకి వస్తున్నాయి. కానీ అవి ఆకాశమందున్న దేవుడికి అటు చూపించి, అయ్యా ఇది నువ్వు ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా, ఇది నీ వల్లే నేను పొందుకున్నానయ్యా అని చెప్పగలుగుతున్నావా అంటే తక్కువ చెప్తున్నామేమో, చెప్పవలసినంత రీతిగా చెప్పట్లేదేమో. ఈ 2026లో దేవుడు మనల్ని ఒకసారి హెచ్చరిస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో యాచన కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విషయంలో కూడా నేను హెచ్చరిస్తున్నానని పౌలు గారు తిమోతికి చెప్తూ వస్తున్నారు. ఆ పౌలు గారు తిమోతికే కాదు, కానీ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో ఏం చెప్తున్నారంటే యేసయ్య ఆ రొట్టె చేత పట్టుకొని ఆ పైకి చూసి ఏం చేశారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నీ ఆశీర్వాదం అనేది విస్తరించబడుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఆశీర్వాదం అంటే ఏంటండి? బ్లెస్సింగ్ అంటే లెక్క పెట్టుకోలేనంత. నువ్వు లెక్క పెట్టుకోలేదు, 5 లక్షలు ఉన్నాయి, 12 లక్షలు పెట్టుకున్నాను, 20 లక్షలు పెట్టుకున్నాను అని నువ్వు చెప్తున్నావు చూడు, దట్ ఈస్ నాట్ కాల్డ్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే ఏంటంటే లెక్క ఉండదండి, దాన్ని లెక్క పెట్టలేమో, విలువ కట్టలేమో. కనుక ఆ రొట్టెలో ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత పైకి పెట్టి ఆయన మరి స్తుతులు ప్రార్థించలేదండి, ఎక్కువ వాళ్ళని ప్రార్థన చేయలేదు. కానీ కృతజ్ఞతలు అంటే ఈ రొట్టెలు, ఈ చేపలు నీ ప్రజలకి ఆహారంగా మీరే ఇచ్చారయ్యా, మరి వీటి సంగతి మీరే చూడండి అయ్యా, వాటిని ఎలా విస్తరింప చేస్తారో నాకు తెలియదు, ఎక్కువ ఎలా అన్నప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు, 12 గంపలు మిగిలాయి. అదే ఆశీర్వాదం అంటే. తర్వాత 11వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దామండి. 11వ అధ్యాయంలో 41వ వచనం. 11:41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పితున్నా నేను. చాలండి, మరి ఈ యొక్క బైబిల్లోది మనకు చాలా తెలుసండి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క కోణంలో ఆ ఉపమానం ద్వారా, ఆ వాస్తవం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బేతనీ గ్రామంలో ఆ చిన్న కుటుంబం అంటే ఆయనకి చాలా ఇష్టం. మాతో ఉపచారం చేస్తుంది, భయ్యా పాదాలు పట్టుకుంటుంది, లాజర్ బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఒక్కరోజు ప్రియమైన బిడ్డలారా, ఒక్కరోజు మరి ఆ లాజరు జబ్బుపడి ఉన్నప్పుడు మార్త మరియలు అనుకున్నారు, ఈయన మా ఇంట్లో ఎప్పుడు గెస్ట్లా చూసుకుంటున్నాం, చాలా బాగా చూసుకుంటాం కదా, మా తమ్ముడికి బాగాలేదని చెప్తే పరిగెట్టుకుని వచ్చేస్తాడు యేసయ్య అని ఎక్స్పెక్ట్ చేశారండి. కానీ మార్త మరియల మాట కంటే ఆయన తండ్రిని అడుగుతారండి, నేను వెళ్ళాలా వద్దా? ప్రియమైన బిడ్డలారా, ఏ విషయమైనా కూడా విచారణ చెయ్యాలి, ఆయన సన్నిధిలో అడగాలి, ఆయన ఆలోచన తీసుకోవాలి, ఆయన నడిపింపు తీసుకోవాలి. దాని చొప్పున మనం వెళ్ళినప్పుడు అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, మరి నేను అనుకుంటాను తండ్రి దేవుడు ఏం చెప్పారంటే వెయిట్ అన్నారండి, ఉండమని అన్నారు. ఉండేసరికి ఇక్కడ ఏమైపోయిందండి? లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా నన్ను ఉండమన్నావు కదా, నేను అక్కడుండి నువ్వు నన్ను ఏం చేయమన్నావో అది నేను చేశాను, కనుక నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. అంటే నా మనవి వినాలని లేదు, కానీ మీరు ఉండమన్నారు కనుక ఉండి నేను మనవి చేశాను కనుక మీరు ఏం చేస్తారు? ఆలకించారు. అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారండి? అనుగ్రహిస్తారన్నమాట. అంటే యేసయ్య
తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కనుక వచ్చి ఏం చేశారండి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పెట్టారా ఆ రోల్ మోడల్ ఏ మనిషి కాదు, దేవుడే, ప్రియకుమారుడే. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ రొట్టెలు ఆకాశం వైపు చూసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలాగే అంటే ఆ ఫుడ్డే కాదు, జీవము. జీవం లేకపోతే మనం బ్రతకలేము. ఆత్మలో జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆత్మే నిలబడుతుంది, ఆత్మే నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే శరీరం కేవలం నిష్ప్రయోజనం. అలాంటి దేవుడు మనల్ని ఏం చేశారండి, ఆ లాజర్లో నుంచి శరీర సంబంధమైన జీవం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవాన్ని కూడా ఆయన ఏం చేశారండి, పిలిచారండి. ఆ పిలవడానికి ఎక్కడి నుంచి వచ్చారు, అధికారం వచ్చిందంటే ఆయన మొదలు పెట్టారండి. యేసయ్య వస్తే లాజరు మరి వెనక దొడ్డి గుమ్మ నుంచి వెళ్ళిపోయాడంట. అతని విషయంలో భౌతికంగా ఆయన్ని ఆ జీవాన్ని తీసి ఆత్మ జీవాన్ని అంటే రెండంతల మేలు చేశారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మరి మీ ఎదురుగా మరి సేవకులు ఉన్నారు. మరి వారు మరి 35 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి మీరంటే ప్రేమ, మీరంటే భారం. వారు మరి వాళ్ళను వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు కూర్చోవచ్చు, ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. మరి ఆ ఉదయం చెప్పినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, చల్లైనా వర్షమైనా ఎండైనా కూడా ఏంటి దేవుడు అప్పగించి మిమ్మల్ని ఆయన వాళ్ళ చేతికి అప్పగించారండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మకంగా కాపు కాస్తున్నారు. కనుక కాపు కాయడం మాత్రమే కాకుండా మీ అందరి పక్షంగా కూడా ఒక దినాన్ని నిర్ణయించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వారికి ఒక ఆశ పుట్టింది. ఆశ మాత్రమే కాకుండా అది దేవుని చిత్తం కనుక వాళ్ళ సేవకులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ దినాన్ని ఏం చేశారండి, నిర్ణయించారు. కనుక ప్రియమైన బిడ్డలారా, వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఏం చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే ఒక మాట మీద ఒక అధ్యాయం అంతా ఉందండి. ఎవరికైనా తెలుసా అండి? ఇక ఏముండదు దాంట్లో మ్యాటర్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అదే మాట ఉంటుందండి. ఒక చాప్టర్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు, ఊరికి నేను కృతజ్ఞతాస్తుతులు అంటే దాని ప్రాముఖ్యతను చెప్పడానికి. ఒక చాప్టర్ మొత్తంలో ఇదే ఉంటుంది. ఏంటి కాదండి, 136 136 అండి. కీర్తనలో 136. దాంట్లో ఏముంటది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును అని. కృప నిరంతరం ఉంటుంది, కృతజ్ఞతలు. నువ్వు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆయన కృప నీ మీద ఎవర్ గ్రీన్ గా ఉంటది, ఫ్రెష్ గా ఉంటది, వాడిపోకుండా ఉంటది, చెదిరిపోకుండా ఉంటది, రాలిపోకుండా ఉంటది అనమాట. కనుక మరి మనం ఏం చెయ్యాలండి, కృతజ్ఞతతో కూడిన స్తుతులు చెల్లించాలి. అలాగే మరి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో కూడా చూస్తే అది ఒక్కసారి కూడా చూద్దాము. ఎందుకంటే సంఘము సమాజము ఎలా చేసింది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ అధ్యాయంలోని ఆ కృతజ్ఞతల చెల్లించడం అనే మాట ఒక్కసారి చూద్దామండి. అంత అవసరం లేదు కానీ 20వ అధ్యాయంలో 26వ వచనం అండి. 20వ అధ్యాయం 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అంటే కింద ఫుట్నోట్లు ఏముంటుందంటే లేకపోతే ఆశీర్వాదము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే బ్లెస్సింగ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఒకవేళ ఆత్మలో జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, అంటే నువ్వు ఆత్మల దేవుని హత్తుకున్నాననే భ్రమలో ఉంటున్నావేమో, ఆ జీవం పొదువు పడుతుందేమో, తక్కువ పడుతుందేమో, అపవాది ముందు నువ్వు నిలవలేకపోతున్నావేమో. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మలో జీవం కావాలంటే ఆ జీవం కావడం కోసం నువ్వు ఎలాగ ఆయనకి చెయ్యాలి, నువ్వు ఆయన ఎలా శోధించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. అలా చెల్లించినప్పుడు ఆ జీవాన్ని పొందుకుంటాం. ఆత్మలో జీవం, అది నిత్య జీవం, అది పరలోకానికి వెళ్ళే వరకు ఉండే జీవం. ఆ జీవం వేరే వాళ్ళు నిలబడుతుంది. ఆ జీవంలో ఉన్న ఆత్మ జీవింపచేసే ఆత్మే మనల్ని జీవింపచేస్తుంది.
మనం ఇతరుల జీవింప చేయాలంటే మనం ఎంత విద్య చేసి మనం ఎన్ని మాటలు మాట్లాడాలి పడిపోవచ్చు, కానీ జీవాత్మ అయితే జీవింప చేసే ఆత్మ, అది జీవింప చేస్తుంది ఆత్మని. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుని చిత్తం, అది మంచిది, అది అనుకూలము. ఇంకొక మాట చూద్దామండి, చూసి నేను ముగిస్తాను. ఇప్పుడు మాట చేత కానీ క్రియ చేత కానీ చూస్తాం, ఎల్లప్పుడూ అని చూస్తాం, మంచిదన్నాం, అనుకూలం అన్నాం, తర్వాత 3 ఎగ్జామ్స్ చూస్తాము. ఇంకొక మాట ఏంటంటే ఆ కృతజ్ఞతా స్థుతులు ఏమవ్వాలంటేనంటండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. అంటే నువ్వు చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఆయనకి అనుకూలంగా లేవు, అంగీకారంగా లేవు, కొదువు పడుతున్నాయి, తక్కువ పడుతున్నావు. దేవుడు ఒకవేళ నీ ఏదైనా దోషం మోపాలి అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో తక్కువ పడుతున్నావు అని చెప్తారేమో, కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, పర్వాలేదు, కానీ అది విస్తరించాలన్నా, నువ్వు ఇంటి వల్ల కట్టబడాలన్నా, నువ్వు ఏది పారాలన్నా కూడా ఏం చేయాలండి, ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విషయంలో ఏం చేయాలండి? విస్తరించబడాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సంగతులు ఉంటాయి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. లాస్ట్ ఒక్క మాట చెప్తాను. ఏంటంటే లూకా సువార్త 10 మంది కుష్ఠరోగుల సంగతి మీకు బాగా తెలుసు కదండి. 10 మంది ప్రార్థన కేకలేస్తారు, 10 మందికి కూడా స్వస్థత కలిగింది. కానీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? అని ఆయన అడిగారండి కదా. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం యుద్ధ సాగిలపడెను. చాలండి. ఏం చేశారండి? 10 మంది కుష్ఠరోగంతో ఉన్నారు, 10 మంది కేకలేశారు, 10 మందికి స్వస్థత విడుదలయ్యింది. కానీ 9 మంది మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు. ఆ స్వస్థతను చూసుకుని, ఆ విడుదలను చూసుకుని ఇక దేవుడితో పని లేదనుకున్నారు. కానీ ఆ సమరయుడు వచ్చాడు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఆరాధన చేస్తూ ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞత. ఆయనకి ఎంత బాధ కలిగిందంటే, ఆయన ఎంత పించేశాడంటే ఇతను. ఆయన అంటున్నాడు, నేను 10 మందికి స్వస్థత ఇచ్చాను కదా, వేర్ ఆర్ ద 9? ఆ 9 ఎక్కడా? ప్రియమైన బిడ్డలారా, 10 మందిలోనే ఒక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే మన పర్సంటేజ్ ఎలా ఉందో చూడండి. 100కి 10 మంది 10% కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి 120% మాట, 100% చేయమండి, ఎందుకంటే మనకు భారం, పట్టుదల పొందుకోవాలి అని. కానీ ప్రియమైన బిడ్డలారా, నీ నుంచి నా నుంచి కూడా ఆయన ఈ 2026లో ఈ హన్నా మినిస్ట్రీస్ తరపున ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతలు చెల్లించడం కూడా నేర్చుకోండి. అది మంచిది, అనుకూలము. తర్వాత మాట చేతైనా క్రియ చేతైనా దేని చేతైనా చెయ్యండి, ఎలాగైనా చెయ్యండి. అంటే ఏంటి? ఇలాగే చెయ్యాలి అని ఆయన ఏమీ మనల్ని నిలబెట్టి కఠినంగా చెప్పట్లేదండి. అంటే విల్లింగ్లీ, హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా మాట చేత కృతజ్ఞత చెల్లించాలని నీకుందా? చెల్లించు. క్రియ చేత ఒకవేళ ఆ మందిరంలోకి వెళ్తావా, ఆ కానికేస్తావా, ఆ మ్యారేజ్, బర్త్డే ఏదైనా ఉంటుంది, లేకపోతే నీకు అది కూడా సరిపోవట్లేదా, కృతజ్ఞత కానికేసేస్తావు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావు, కృతజ్ఞత అర్పణలు పెడతావు, కృతజ్ఞత బుద్ధి ఉంటుంది. కనుక ఆయన ఆవరణలోకి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ కూడా అన్ని సంతోషపడ్డాలి. మనలో మరి ఇవన్నీ చేయడం మాత్రమే కాకుండా ఆత్మచేత శరీరం చేత 2 చేత చేయాలండి. ఆత్మలోనేమో ఏం చేయాలి? ఆత్మలో కృతజ్ఞత బుద్ధి ఉండాలండి. ఆ బుద్ధి ఉండాలి లోపల. అది బయటికి ఎక్స్పోజింగ్ కాదు, అది శరీర కార్యం కాదు, అది ఆత్మ కార్యం. కనుక ఆ కృతజ్ఞత అనేది
అనేది దేంట్లో ఉండాలండి? అంతరంగంలో ఉండాలి. యేసయ్య తండ్రి పక్షంగా ఎప్పుడు కృతజ్ఞత కలిగే ఉన్నాడండి. దేవుని కుమారుడే కృతజ్ఞత కలిగి ఉంటే, జీవం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, నిత్యుడని తండ్రే కృతజ్ఞత కలిగి ఉంటే, నువ్వు నేను మట్టి వాళ్ళం, మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. నీకు నాకు కృతజ్ఞత లేకపోతే ఎలా నువ్వు ముందుకు జీవిస్తావు? అనేకలకు ఆశీర్వాద కారణంగా దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడు ఆయన? కనుక ప్రేమ పిల్లారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని కదిలిస్తున్నాడు. ఆత్మదేవుడు అవును అంటే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ జీసస్. ఒక పిల్లాడికి చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తాడు కదండి. ఎవరైనా ఒక కుష్ట అబ్బాయికి ఒక 10 రూపాయలు ఇచ్చారంటే అమ్మా వందనాలని మొహం కలగలాడిపోతుంది. కానీ దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఎన్ని చేస్తున్నాడండి లెక్క పెట్టి. తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉంటున్నాయి, కానీ మన కృతజ్ఞత మాత్రం లెక్క పెట్టేలాగా ఉంటుంది. కనుక ఈ దినంలో మరి ప్రభు వ్యక్తిగతంగా, సమాజంగా, కుటుంబంగా కూడా మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రత్యేకంగా అన్నయ్య విషయంలో, వదిన విషయంలో, సేవకుల విషయంలో వాళ్ళని మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. మీ పక్షంగా వాళ్ళకున్న భారాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని కావలి కాస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పండి. అసలు మిమ్మల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తే వారిని మీ కొరకు అపాయింట్ చేశాడో, నియమించాడో, ఆ నియమకాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి. లోకంలో ఎంతో మంది ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఈ రోజు మాత్రం మీరు దేవుడి సముఖంలో ఉన్నారు అంటే దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పండి. మన జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే అది ఏంటండి? అది కొద్దిపాటిదే, అది ఉన్నప్పుడు తీరగా ఇట్లా ఉండాల్సిందే బ్రతికినంతకాలం. కనుక మరి దావీదు మహారాజు ఎక్కువగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమించి ఈ సముఖంలో ఈ విధంగా మరి ఎంతో, అన్నయ్య అయితే చాలా గనుడు, వదనైతే చాలా గనురాలు, కానీ మరి అనామకురాల్ని అయినా కూడా మరి నువ్వు మాట్లాడమ్మా, ఒక 20 minutes మాట్లాడని మరి సాధారణంగా వారికంటే నన్ను గనురాలుగా ఎంచి నాకు మరి సమయాన్ని, తరుణాన్ని ప్రభువును మహిమపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, సేవకులైన వారు కూడా నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చేస్తూ, మీరు కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారని నేను నమ్ముతూ నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించును గాక.